HS24 న్యూస్కి స్వాగతం. సెల్ ఫోన్ వాడడం వల్ల మనుషులు సంతోషంగా ఉన్నారా లేదా అనే అంశంపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషులు సంతోషంగా ఉన్నారా లేరు సార్? కొంతమంది చెడుగా ఉపయోగిస్తున్నారు, కొంతమంది మంచిగా ఉపయోగిస్తున్నారు. అది దానివల్ల ఏంటంటే పిల్లల భవిష్యత్తు కూడా చాలా మందికి పాడవుతుంది. కొంతమంది ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్గా వాడుతున్నారు. అది ఏంటంటే అందరూ డబ్బు ఉన్న వాళ్ళకి అవుతుంది, లేని వాళ్ళకి పాపం ఇబ్బంది పడుతున్నారు ఆ సెల్ ఫోన్ కోసం అనేసి. కానీ చాలామంది రాంగ్గా యూజ్ చేస్తున్నారు. అది ఇంకా ఉపయోగాలు, దానివల్ల ఉపయోగాలు అంటే చాలామందికి సిటీలో ఉన్న వాళ్ళకి అందరికీ బాగానే ఉన్నాయి. మనకి జీపీఎస్ ట్రాకింగ్ అనేసి కూడా ఉన్నది. అలాగే ఏంటంటే మంచి చెట్లకు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఫర్దర్ ఫ్యూచర్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే పిల్లలు కూడా చాలామంది దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ఏంటంటే పిల్లలకి తెలియని విషయాలు కూడా చాలామంది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. టిక్ టాక్ అని అదని ఇదనేసి. అది చాలా తప్పు, చేయొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఓన్గా చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఓన్గా చేయడం అంటే టిక్ టాక్ వాళ్ళు ఇంకో విధంగా చేసి అవి అప్లోడ్ చేయడం ఇది చాలా బాగోట్లేదు. వైరల్ అవుతున్నాయి అలాంటివన్నీ. వాళ్ళ ఫ్యూచర్ పాడే అవకాశం ఉన్నది. అందుకనే సెల్ ఫోన్లు అందరూ యూజ్ చేసుకొని అంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులు సంతోషంగా ఉన్నారమ్మా? సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రయోజనాలు ఉన్నాయి, అప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలు ఏంటంటే ఎక్కడైనా సరే దూరంగా ఉండే వాళ్ళతో మన కాంటాక్ట్లో ఉండడానికైనా దేనికైనా ఒకప్పుడు ఉత్తరాల ద్వారా తెలుసుకునేవారు యోగక్షేమాల గురించి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొబైల్ ఉండడం వల్ల వెంటనే కాల్ చేసి ఎలా ఉన్నారు ఏంటనేది తెలుసుకోగలుగుతుంది. అదే అప్రయోజనాలు అంటే పిల్లలు ఎక్కువగా చెడిపోయే అవకాశం ఉంది. పిల్లలు భవిష్యత్తుకి పాడైపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అది ఎలా అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇప్పటి వరకు మనకి మొబైల్ గురించి ఏంటనేది పూర్తిగా తెలియదు. అదే ఇప్పుడు జనరేషన్ బట్టయితే మొబైల్ గురించి చిన్నపిల్లలకి ప్రతిదీ తెలుస్తుంది. యూజ్ చేయడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటంటే మనం ప్రపంచంలో ఎక్కడ వారితోనైనా మనం ఈజీగా ఫోన్ ద్వారా మాట్లాడగలుగుతున్నాం. నెక్స్ట్ జాబ్ పర్పస్కి అయితే ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోగలుగుతున్నాం, మనీ పర్పస్. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్స్కైనా దేనికైనా సరే ఈ మొబైల్ ద్వారా మనం ఫోన్ చేసి మాట్లాడుకోగలుగుతున్నాం. ఇంకా నష్టాలు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారంటే ఈ మధ్యన మొబైల్స్తోనే ఉంటున్నారు. దానివల్ల ఏటవుతుందంటే వాళ్ళకి కళ్ళు దెబ్బతిన్నాయి, వాళ్ళ బ్రెయిన్ అది సరిగ్గా పనిచేయకపోవడం, బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రేడియేషన్, బ్లూ లైట్ రేస్ వల్ల కూడా పిల్లలు చాలా ఇదవుతున్నారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడి చాలా ప్రాబ్లమ్స్ రోడ్డున పడుతున్నారు వాళ్ళు. దీన్ని బట్టి ఏంటంటే మొబైల్ని మితంగా వాడడం మంచిది. సార్, నేను HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను. సెల్ ఫోన్లు వచ్చాక మనుషులు సంతోషంగా ఉన్నారంటారా లేరంటారండి? సార్, సంతోషం ఉంది, అందులో దుఃఖం కూడా ఉందండి. ఎందుకంటే ఫోన్ రావడంతో ఏ పనైనా సులువు అవుతుంది, కానీ ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత అయితే చాలా పాడైపోతున్నారు. ఈ ఫోన్ రావడం, ఫోన్లో చాలా చెత్త, అలాగని చెత్త అనడానికి లేదు, మంచి అనడానికి లేదు. మంచి విషయాలు కూడా తెలుస్తున్నాయి, అలాగే చెడు విషయాలు కూడా అందులోనే వస్తున్నాయి. దానివల్ల సమాజం కూడా పాడవుతుంది. ఫోన్ రావడం మెయిన్ యువత పాడైపోతున్నారు. ఇదే కాకుండా ఈ డ్రైవింగ్లో మోటార్ సైకిల్ కానీ, డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ ప్రతి వాళ్ళు కూడా ఈ బిజీ షెడ్యూల్ అవడం వల్ల ఫోన్ రావగానే చెవులో పెట్టడం, వెనకపట్టి ఎవరొస్తుందో, ముందు ఎవరొస్తుందో, సైడ్ ఎవరొస్తుందో కూడా తెలియటం లేదు. మన తల్లిదండ్రులు మనకు ఎన్నో ఆశలు పెట్టుకొని మనకి అనకూడదు కానీ శాటిలైట్ సెల్లు కొనిసిస్తారు. అవే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఫోన్ రావడం చాలా వరకు మెరుగుంది, అంతకన్నా ఎక్కువ నష్టం కూడా ఉంది. ఇదివరకు ఎవరైనా చనిపోతే ఏదో సైకిల్ మీద వెళ్ళడమో, బండి మీద వెళ్ళడమో చెప్పడం జరిగింది. ఇప్పుడు అలా కాదు, ఏ విషయం కూడా చాలా తొందరగా చేరవేయడం జరుగుతుంది. అమెరికాలో ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్లో తెలిసిపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఏది జరిగినా అమెరికాలో తెలిసిపోతుంది. అనకూడదు కానీ సంవత్సరాల కొద్ది ఈ విషయాలు తెలిసేది కాదు. ఫోన్ రావడం చాలా మంచిది, కానీ దానివల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఫోన్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలంటే ఫోను ఎంత మంచిని మనకి పంచుతుందో, మరి ఇదే కాకుండా
మరి చిన్న పిల్లలు కూడా ఫోన్ చూపిస్తేనే తింటున్నారు, లేకపోతే వాళ్ళు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. అదే కాకుండా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు రావడం, ఈ ఐపీఎల్ అని, ఈ న్యూడో గేమ్లని, అవని ఇవని ఇలాంటివన్నీ రావడం వల్ల పిల్లలు తల్లిదండ్రుల మాటకి విలువ లేకుండా ఈ గేమ్కి బారిన పడి లక్షలు పోగొట్టుకునేది కాకుండా వాళ్ళ బలం మరణాలు కూడా కారణం అవుతుంది ఇదే ఫోను. ఎందుకంటే ఈ సమాజంలో బతకడానికి ఒక మంచితనం ఉండాలి కాబట్టి ఎవరికో మాట ఇచ్చేసి ఫోన్లో నష్టపోయి, గేమ్లో ఆడి నష్టపోయి ఇంటి దగ్గర చెప్పుకోలేక, మరి ఫ్రెండ్స్కి చెప్పుకోలేక బలం మరణాలు కూడా పాల్పడుతున్నారు. అవి అలాంటివి కూడా ఆలోచించాలి. ఫోన్ అనేది చాలా ప్రమాదంగా నేను భావిస్తాను.